నమ్మదగిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపింపుకు ఎవరైతే లోబడతారో, ఆయనకిష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో ఎవరైతే జీవించటానికి సిద్ధం కలిగి ఉంటారో, దేవుని ప్రణాళిక వారి పట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ గొప్పగా ఉంటాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ఒకసారి దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి ప్రియులారా, కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి అద్భుతమైన కొన్ని అనుభవాలను మనం ఈ సమయంలో జ్ఞాపకము చేసుకుందాం. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొని తన భక్తుల ప్రాణులను ఆయన కాపాడుచున్నారు. భక్తిహీనుల చేతుల్లో నుండి ఆయన వారిని విడిపించు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. ప్రియులారా, మరి చదవబడిన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మంచిదైనను చెడ్డదైనను ఒక చిన్న ఇత్తనాన్ని నాటినప్పుడు ఆ చిన్న ఇత్తనము ఎంత ఫలభరితముగా ఎన్నో మరి ఇత్తనాలను ఎలా ఇస్తుందో, ఎంతో అభివృద్ధిని ఎలా కలిగి ఉంటుందో, అలాగే ఈ లోకంలో దేవుని ఎంతో వైభక్తులు కలిగినటువంటి వారు అనుసరిస్తున్న విధానము ఒక ఇత్తనముగా నాటబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మీరు ప్రేమ కలిగి ఉన్నారు. ప్రేమ అనే ఇత్తనము మీ జీవితాలలో దేవుడు ఎత్తబోతున్నాడు. మీరు యథార్థ కలిగి ఉన్నారు. యథార్థతకు తగిన ఫలితమైన ఇత్తనము దేవుడు ఎత్తబోతున్నాడు అని ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే మీరు యథార్థంగా ఉన్నారు. మీ యథార్థకి సంబంధించిన ఇత్తనము మీ కొరకు దేవుడు ఎత్తబోతున్నాడు. దేవుని సంకల్పంలో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని ప్రేమించాలన్నా మనం దేవుని ప్రేమను ఎవరి జీవితాలలో అయితే వాడు నిలుపుకుంటాడో వారందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడంటే, దేవుని ప్రేమ మీలో సరిపోదు. దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే మీ జీవితంలో మీరు అనుసరించవలసినటువంటి మరి ఒక విధానం ఉంది. ఏంటా విధానం అంటే, యెహోవాను ప్రేమించు వారులారా ఆ చెడుతనమును అసహించుకునడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చెడుతనము నుండి ఎప్పుడైతే మనము అసహ్యము కలిగి ఒక మంచి దేవుని ప్రేమ, దేవుని యథార్థత, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం జీవించడానికి సిద్ధంగా ఉంటామో, ఆ నమ్మకానికి తగినటువంటి ఫలితాలను దేవుడు ఒక ఇతర రూపంగా మన బ్రతుకులో నాటకాలు అనే వాస్తవాన్ని మర్చిపోదు. ప్రియులారా, ప్రభు నాలో ఒక నీతి అనే ఇత్తనం, యథార్థత అనే ఇత్తనం ప్రభు నాలో నాటండి అయ్యా. ఎందుకంటే నేను ఏపుగాదు వలె చెడుతనానికి దూరంగా ఉన్నాను. నేను కొర్నేలి వలె చెడుతనానికి దూరంగా ఉన్నాను. నేను భక్తులు ఏ విధంగానైతే దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడ్డాను, దేవా నేను కూడా అలా ఉన్నా సిద్ధపడ్డాను, ఇష్టపడ్డాను. యథార్థంగా నాకు కావాలి. నీ ఎదుట నా జీవితం ఒక పుస్తకము వలె తెరవబడింది. నీకు తెలియదు నా బ్రతుకులో ఏమీ లేదయ్యా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ఒప్పుదలతో కూడిన ప్రార్థన అనుభవాలను కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉందో ప్రియులారా. అలాగే కీర్తనల గ్రంథంలోనే 34వ కీర్తన దేవుడిలా తెలియజేస్తున్నాడు. 12 వచనాలు మనం ఈ సమయంలో చదువుకుందాం. అక్కడ దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు. బ్రతకబోయేవాడెవడైనా విన్నాడా? చకమాకు పట్టుకుంటే నవ్వుతాడు, కపటమైన మాటలు సమాజం వెలిగి దాని వెంటాడు.
యెహోవా దృష్టి నీతి మొక్కల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మనలకు యోగ్యతని. వీళ్ళరా దుష్కార్యం చేయువారి జ్ఞానం భూమి మీద నుండి కొట్టివేటుతాయి. యెహోవా సన్నిధి వారికి విమోకముగా ఉన్నది. దేవుని సన్నిధి భూమి మీద ప్రతి మనిషికి ఎలా ఉండాలని, సమీపంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, దేవుడి సన్నిధి అంట భూలోకంలో కొంతమందికి విరోధంగా ఉంటుందంట. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీలో నుండి తీసివేసుకోమని చెప్పిన విషయాలను తీసివేసుకోకుండా నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు అంటే దేవుడు నీకు తండ్రిగా ఉండడు, నీకు విరోధంగా ఉంటాడు అనే వాస్తవాన్ని ఈ రోజు నువ్వు గమనిస్తుండవలసిందిగా దేవుని పట్ల నేను తెలియజేస్తున్నాను. ఆ ఆప్యాయతను నీ జీవితంలో నువ్వెల్లగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు నేను బతుకున్నాడు. నువ్వు పెద్ద వ్యక్తిమైనా, నువ్వు వ్యక్తిమైనా, ఎవరితో పోల్చాలో తెలుసా? చిన్నపిల్లలతో పోల్చాడు. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. దేవుడు ఎలాగో రాణిస్తూ ఉన్నాడు మనందరి కొరకు, ఎప్పుడైనా మనందరి కొరకు. ప్రతి సమయంలో ఈ మాట మనకి ఒక గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తా ఉంది. పిల్లరా చదువుమా, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యుగాన్ని భయభక్తులు మీకు ఏమన్నాడు ఇక్కడ? పిల్లలు మీరు వచ్చిన మాట వినండి, యుగాన్ని భయభక్తులు మీకు దేవుడు మనల్ని ఎవరితో పోలుస్తున్నాడు? పిల్లలతో పోలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టోరీ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పిల్లోడికి తెలియదు కాబట్టి, చిన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డను మనం ఎలా భద్రం చేయాలి, ఎలా కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే దేవుడు కూడా ఏమండి మనలను ఆయన బిడ్డలుగా మారినంత కాలం భద్రం చేసి తన ప్రణాళికలో మనల్ని నడిపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన ప్రణాళికలో మనల్ని నడిపించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడు ఆ ప్రణాళికలో మనం నడిచినంత కాలం, ఆ ప్రణాళికలో నిలిచినంత కాలం ఎవరి దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. తన సంకల్పంలో నిలవడాలని ఆయన మనల్ని పిలుస్తూనే ఉంటాడు. ఆయన వాగ్దానాలు మన బ్రతుకులో నెరవేర్చబడే వరకు దేవుడు మనలను ఎలా పిలుస్తారో తెలుసా? పిల్లలారా, పిల్లలారా వచ్చి మీరు నా మాటలు నేర్చుకోండి. అవును, యేసు ప్రభు సమాధిని జయించి తన శిష్యుల ఎద్దకు వెళ్ళినప్పుడు, పిల్లలారా తినటు కొరకు మీ దగ్గర ఆహారం ఏమైనా ఉన్నదని అడిగాడే లేదా? అంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లల్లా ఉన్నారు. మరి మనము కూడా దేవుని దృష్టిలో పెద్దవారం అయినప్పటికీ కూడా మారు మనసు పొందకపోతే, చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే మనలను దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే పిల్లల్లాగానే పిలుస్తున్నాడు. దయచేసి మీ పద్ధతిలో మార్చుకోండి అని చెప్పి దేవుడు పిలుస్తా ఉన్నాడు. అందుకే నికోదేము అనేటువంటి వ్యక్తి ఎవడు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. పరమరాజ్యం గురించి అతడు తెలుసుకోవాలి అని చెప్పి ఆశ కలిగి ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా అర్ధరాత్రి టైంలో ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను పరలోకం సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నీవు పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మరలా నీవు జన్మించాలి. అయ్యా, నేను చాలా వృద్ధాప్యంలో ఉన్నాను, మరలా నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి బయటకు రావటం అంటే కష్టం కదా, ఇది ఎలా జరుగుతుంది అన్నప్పుడు దేవుడు చెప్పాడు, మరలా జన్మించడం అంటే తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం కాదయ్యా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మించాలంటే వాక్యం తెలియజేస్తా వచ్చింది. కనుక మనము కూడా రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, బలలో చేయకపోతే, కుటుంబ ప్రార్థన కలిగి ఉండకపోతే, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండకపోతే, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండకపోతే, వాక్య జ్ఞానాన్ని అప్పటికప్పుడు మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, అవకాశం ఉన్నంత వరకు పిల్లలాగానే దేవుడు భావించి మనకు విద్య నేర్పటానికి, జ్ఞానం నేర్పటానికి, భక్తి నేర్పటానికి, వాక్యం నేర్పటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు.
కానీ సమయాన్ని కోల్పోయిన తర్వాత భయంకరమైనటువంటి శిక్షకు దేవుడు మనలను అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించాడు, కానీ ఆయన మాత్రం మనం లోబడలేదు. ఆయన ప్రేమించాలని మార్చలేదు కాబట్టి చాలా ఘోరమైనటువంటి దేవుని తీర్పుకు మనము గురవుతామని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఆ తీర్పులోనికి మనం ముందే, ఆ పరిస్థితిని మనం అనుభవించడం ముందే, మనం దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, చెడుతనాన్ని మనము విడిచిపెట్టేవారిగా ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అనుభవాలను మనం జ్ఞానంగా అర్థం చేసుకుని అనుసరించినట్లయితే దేవుని సంకల్పం మన మీద ఎలా ఉంటుంది తెలుసా? జెఫన్యా గ్రంథము చాలా మంచి మాట నేను మీకు తెలియజేస్తాను. చాలా మంచి విషయాలు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఇలాగ తెలియజేశాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఇలాగన తెలియజేశాడు. నేను చదువుతున్నాను. తాను మీకు విధించిన శిక్షలు యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆనందం వెలగొట్టున్నారు. మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట ఎందుకంటే మీ మధ్య ఎవరున్నారు? మీ మధ్య ఎవరున్నారు? మీ మధ్య ఇశ్రాయేలు యెహోవా మీ మధ్య కాబట్టి ఇక మీకు ఏ మీ తరపుని దేవుని యొక్క పిలుపచారకు ఆయన ఎవరు మిమ్మల్ని కదిలించలేదు అని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఇజ్రాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పటికి కూడా వారికి దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. చుట్టూ భయంకరమైన శత్రు దేశాలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఏమండి మరి భయంకరమైన ర్యాకెట్స్ నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు వారిని ఘనంగా తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ ప్రజల జీవితాలలో చేయవలసిన అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అలాగే దేవుడు మనందరం కూడా వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నంత రక్షణ సంకల్పాన్ని కాపాడుకొని ఎవరికి దేవుని ప్రేమించే అనుభవంలో ఉన్నంత వరకు నీవేనా చిరకాలాన్ని దూరం తీసుకుని నమ్మకంగా జీవించామంటే ఒక ఇతరుల దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలను ఇద్దుతానని చెప్పాడు. ఏంటది? నువ్వు వెలుగుగా ఉంటావు, నువ్వు యథార్థంగా ఉంటావు. ఆ నుండి నీలో ఒక ఇత్తనంగా నాటబడతాయి, ఒక ఇత్తనంగా నాటబడతాయి. అవి ఒక భయంకరమైనటువంటి ఫలాన్ని నీ బ్రతుకులో, నీ కుటుంబంలో దేవుడు కలుపు చేస్తాడు. ఆ అనుభవాలను పొందాలంటే నమ్మకత్వం చాలా ముఖ్యం. ఈరోజు నమ్మకంగా ఉన్నవారు కష్టార్జిత ఫలాలతో వరిదిల్లుతున్నారు. వారి బిడ్డలు క్షేమ స్థితిలో ఒక క్రమమైన దైవ మార్గంలో పద్ధతిగా నిలబడుతున్నారు. వారి నమ్మకత్వాన్ని బట్టి వారు చేయి పనులు, వారు ఆశించినవి ఫలభరితంగా, ప్రయోజనకరంగా, అంచెలంచెలుగా దేవుడు వృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కొంతమంది కానీ వారి జీవితాలలో ఇంకా టైం ఉంది అని దేవుడు చెప్తున్నప్పటికీ అట్లాగానే నేను సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఉంటుంటారు. వారు శోధనలోను, శ్రమలోనూ గురి అవుతూ ఉంటుంటారు. కనుక ప్రియులారా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే కాపాడుకుంటూ నమ్మకంగా ఉంటూ యథార్థతను, దేవుడు ఇచ్చిన వెలుగును ఎవరైతే నిలబెట్టుకొని దేవుడికి మహిమార్థంగా ముందుకు నడుస్తారో వారి జీవితాలలో ఒక ఇత్తనంలాగా ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. అలాగే ఎవరైతే ఆ దేవుడి ప్రేమలో శాశ్వతంగా నిలిచి ఉంటారో వారు చెడుతనాన్ని పరిపూర్ణంగా వారి జీవితంలో నుండి తొలగించుకుంటారు. చెడుతనాన్ని తొలగించబడ్డారు కాబట్టి వారి జీవితంలో నుండి దేవుని ప్రేమలో వారు నిలిచి ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే
దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రేమ, దేవుని వృద్ధి, దేవుని సమృద్ధి, దేవుని ఆనందం, దేవుని విలువం, దేవుని యథార్థత, ఇవన్నీ జీవితంలో నేర్చుకోవాలంటే ఎవరిని చెడుతనాన్ని మనలో నుండి దూరం చేసుకునే దేవుని ప్రేమించే వారిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. శ్రమలోనైనా, సంతోషంలోనైనా, అభివృద్ధిలోనైనా, పరీక్షా కాలంలోనైనా నమ్మకత్వాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడిచిపెట్టడం. సమాజంలో నిన్ను బ్రతికే విధంగా ఉన్నటువంటి ఆశీర్వాదం ఉన్నటువంటి కష్టాలు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పొందిన ప్రతి వారు కూడా దేవుడి ప్రేమలో నిలిచి ఉండండి. దేవుడు అప్పగించిన వాగ్దానాలను కాపాడుకోండి. దేవుడు ఏదైతే నేను విడిచిపెట్టమన్నాడో ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగుతూ ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేబిడ్డగా ఉంటావు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేబిడ్డగా ఉన్నప్పుడు భూ సంబంధంగా ఏ ఏ విషయాల్లో తగిన సమయం వచ్చినప్పుడు దేవుని నిన్ను హెచ్చించాలో, ఏ స్థాయిలో నిన్ను దేవుడు ఆశీర్వదించి కూర్చోబెట్టాలో, నిలబెట్టాలో అవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు సమకూర్చి ముందుకు నడిపిస్తాడు. అట్టి అనుభవాలను మనం నిలిచి ఉన్నాయి దేవుని ప్రణాళికలు ముందు కొనసాగటానికి ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. దేవా నిన్ను ప్రేమించేవారు, అలాగే నిన్ను ప్రేమించేవారు వారిలో నిన్ను చెడుతనాన్ని తొలగించుకున్నప్పుడు నిజంగా మీరు సిద్ధపరిచిన ఆ ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో. థ్యాంక్ యూ ప్రభా, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. కొద్ది మాటలు నేను వినడానికి అవకాశం ఇచ్చావు, అనుమతించావు ప్రభా. నా జీవితంలో ఇంకా నేను దిద్దుబాటు, ఇంకా వాక్య జ్ఞానం నేర్చుకునే విధానం ప్రభా, నన్ను నేను ఎప్పటికప్పుడు సమాజంలో నీ మాదిరిని కనపరుచుకునే విధంగా నేర్చుకునే పద్ధతులు నా బ్రతుకులో కొనసాగించుకునే విధంగా ప్రభా నాతో మీరుండి నన్ను నడిపిస్తురండి అయ్యా అని చెప్పి దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా ఆయన ప్రేమలో నిలబెడతాడు, ఆయన వెలుగులో విత్తనం వేస్తాడు. ఆయన అప్పగించిన యథార్థతలో నీకు విత్తనాలను అభివృద్ధిలో నీకు నడిపించే విధంగా ఆ యథార్థతను బట్టి నీ తరతరాలకు ఒక విత్తనాలు, ఎన్నో విత్తనాలను పుష్పింపజేసినట్లుగా నీవు కలిగి ఉన్నటువంటి ఈ భక్తిలో, ఈ నమ్మకత్వం, ఒక ఇత్తనం ఎన్నో చెట్లను, ఎన్నో విత్తనాలను ఉద్భవింపజేసినట్లుగా నీ యథార్థత ఎంతో మందిని యథార్థవంతులుగా మార్చే విధంగా దేవుడు తన సాక్షిగా నేను నిలబెట్టుకోబోతున్నాడు. ఆ విధానాల్లో మనం ముందుకు కొనసాగుతాం. దేవుని చిత్తంలో నిలిచి ప్రేమ కలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ప్రత్యేకమైన ఈ ఆరాధన క్రమం ప్రారంభం మొదలుకొని ఎప్పుడు మాతో నడిపించినందుకు వందనాలు. ఇత్తబడిన నీ మాటలు బిడ్డల హృదయాలను స్థిరపరచండి. ఎవరైనా తండ్రి ఈ యొక్క మాటలు విన్నట్లయితే వారిని కూడా బలపరుస్తురండి. నీ నామానికి మనం తెచ్చుకున్నాను. యేసయ్య నామంలో ప్రార్థన చేయొచ్చు, మిక్కిలి వినయమతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.